హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే. 2024 బహుశా ఇండియన్ గవర్నమెంట్ మద్దతున్న స్టాక్స్ ఇయర్ గా చెప్పుకోవచ్చండి. ఎందుకని మీరు అడగచ్చు. 2024 ఎలక్షన్ ఇయర్ కావడంతో ఇన్వెస్టర్స్ కీ పాలసీ చేంజెస్ ఉండొచ్చని ఆల్రెడీ యాంటిసిపేట్ చేస్తున్నారనమాట. అండ్ మోదీ గవర్నమెంట్ కూడా న్యూ ఇండియా మిషన్ తో డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అనే పాత్ లో నడిపించడమే లక్ష్యంగా పెట్టుకుందండి. ఓవర్ ది లాస్ట్ 9 years కంట్రీ అండ్ సిటిజన్స్ డెవలప్మెంట్ కోసం సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్, పిఎల్ఐ ఇనిషియేటివ్స్, అలాగే పాలసీస్ ని తీసుకుని వచ్చిందనమాట. అండ్ వన్ థింగ్ క్రిస్టల్ క్లియర్ గా ఉందండి, గత 2 ఏళ్లలో మనం చూసిన అదే వేగంతో కనుక గవర్నమెంట్ హ్యూజ్ క్యాపెక్స్ ప్లాన్స్ కనుక కంటిన్యూ చేస్తే గవర్నమెంట్ స్టాక్స్ ప్రీమియం వాల్యుయేషన్స్ అనేవి బాగా పెరిగే అవకాశం ఉందన్నమాట. బేస్డ్ ఆన్ దిస్, ఈ వీడియోలో గవర్నమెంట్ క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ వల్ల లాభపడే మిడ్ క్యాప్ స్పేస్ నుండి టాప్ 4 గవర్నమెంట్ స్టాక్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి, జిఐసి. పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి. ఇది ఫైర్, ప్రాపర్టీ ఫైర్ అయినా, మెరైన్, మోటార్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఏవియేషన్, స్పేస్, హెల్త్, లయబిలిటీ, క్రెడిట్ అండ్ ఫైనాన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెసెస్ కి రీ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. 2016 వరకు కూడా సోల్ డొమెస్టిక్ రీ ఇన్సూరర్ అండి కంపెనీ. మెయిన్ గా హెల్త్ ఇన్సూరెన్స్ మీద అవేర్నెస్ అండ్ డిమాండ్ పెరగడం వల్ల అండ్ ఎకానమీ రికవరీ అవడం వల్ల 2023 లో కంపెనీ స్టాక్ ప్రైస్ అనేది దాదాపు 60% పెరిగిందండి. 2024 లో జిఐసి ఒక ఎక్స్ప్లోజివ్ గ్రోత్ ఉండొచ్చు అని చెప్పడానికి సెవెరల్ బుల్లిష్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఇండియా మొత్తం బ్రాంచ్ ఆఫీస్ అండ్ పార్ట్నర్షిప్ తో స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది కంపెనీకి. అలాగే 2027 కి ఇన్సూరెన్స్ మార్కెట్ లో 12.1% సిఏజిఆర్ గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో జిఐసికి అన్పారల్ రీచ్ అండ్ మార్కెట్ పెనెట్రేషన్ ఉంది. కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనలిటిక్స్ లో కూడా హెవీగా ఇన్వెస్ట్ చేసిందనమాట. యూకే అండ్ యూఏఏ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. గ్లోబల్ రీ ఇన్సూరెన్స్ మార్కెట్ లో కీ పొజిషన్ లో జిఐసి ఉందండి. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రెవెన్యూ బేస్ ని పెంచుకోవడానికి, హయ్యర్ మార్జిన్ ని యాక్సెస్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. మోర్ ఓవర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీకి గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 54,325 crores ఉందండి. ROCE 20.6% అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.8% ఉంది. అండ్ ఇండస్ట్రీ పిఈ కనుక మీరు చూస్తే 42 ఉందండి. స్టాక్ ప్రైస్ 8.91 మాత్రమే ఉంది. సో పిఈ రేషియో వైజ్ జిఐసి అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అనమాట. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ కనుక చూస్తే చాలా హెవీగా ఉందండి. కంపెనీలో 85.8% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది జస్ట్ 2.34% మాత్రమే ఉంది. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ కూడా చాలా తక్కువగా ఉంది, 0.86%. బట్ డిఐ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 11% ఉందండి. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 0 అండి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 46,402 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 15% ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది బాగా పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 6,312 crores పోస్ట్ చేసిందండి. 2 times పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్. అండ్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 310 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. బట్ 6 months లో కనుక చూస్తే 66% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 57% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ నెక్స్ట్ కంపెనీ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి, ఎన్ఎండిసి అనమాట. నవరత్న కంపెనీ అండి. మినరల్స్, డైమండ్ అండ్ సిలికా ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గవర్నమెంట్ పుష్ చేయడం, అలాగే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా పెరగడంతో ఇండియాలో స్టీల్ డిమాండ్ అనేది 2024 లో 7% పెరిగే అవకాశం ఉందండి. ఎన్ఎండిసి లాంటి కంపెనీకి ఇది ఒక గ్రేట్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఐరన్ ఓర్ కి డిమాండ్ అనేది ఎక్కువ అవుతుంది. దానివల్ల కంపెనీ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ట్రెడిషనల్ సప్లై చైన్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న గ్లోబల్ స్టీల్ మేకర్స్ కి హై క్వాలిటీ ఐరన్ ఓర్ కోసం ఇండియా వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనివల్ల ఎన్ఎండిసి అనేది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందండి. అండ్ ఎన్ఎండిసికి ఎఫిషియెంట్ లాజిస్టిక్స్ అండ్ కన్సిస్టెంట్ క్వాలిటీ ఉంది. కంపెనీ మైనింగ్ కెపాసిటీని, పైప్ లైన్ లోని న్యూ ప్రాజెక్ట్స్ ని అగ్రెసివ్లీ ఎక్స్పాండింగ్ చేస్తుందండి. దీనివల్ల లోవర్ ప్రొడక్షన్ కాస్ట్ అండ్ హయ్యర్ మార్జిన్స్ ని క్రియేట్ చేయొచ్చు. మైనింగ్ అండ్ లాజిస్టిక్స్ ని ఆప్టిమైజ్ చేయడానికి డేటా అనలిటిక్స్ అండ్ ఆటోమేషన్ లో ఎన్ఎండిసి సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసింది. ప్రెసెంట్ ఎన్ఎండిసి మార్కెట్ క్యాపిటలైజేషన్ 63,784 crores ఉందండి. ROCE 30.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 23% ఉంది. కంపెనీ ఫేస్ వాల్యూ 1 రూపీ అనమాట. అండ్ ఇండస్ట్రీ పిఈ చూస్తే 17.5 ఉంటే స్టాక్ పిఈ 12.7 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఎన్ఎండిసి అనేది అండర్ వాల్యూడ్ అండి. అండ్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 232 రూపీస్ ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 218 మాత్రమే ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఎన్ఎండిసి అండర్ వాల్యూడ్ కంపెనీ అనమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 60.8% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 13.2%.
ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 8.32% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 17.7% ఉందండి. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 17,667 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 34% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 5,601 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుందండి లాస్ట్ 10 years నుంచి. ప్రెసెంట్ ఎన్ఎండిసి లిమిటెడ్ షేర్ 217.40 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month ఈ కంపెనీ షేర్ 18% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో అయితే 102% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో కనుక చూస్తే 73% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ నెక్స్ట్ కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్ అని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ ఇది కూడా. ఇది ఎంటైర్ ఆయిల్ అండ్ గ్యాస్ వాల్యూ చైన్ లో ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ నుండి ట్రాన్స్పోర్టేషన్ అండ్ మార్కెటింగ్ వరకు అన్ని చేస్తుంది అనమాట. 2023 క్యాలెండర్ ఇయర్ లో ఈ కంపెనీ షేర్ ఆల్మోస్ట్ 70% పైగా పెరిగిందండి. అండ్ ప్రెసెంట్ ఆల్ టైమ్ హైకి దగ్గరగా ట్రేడ్ అవుతుంది అనమాట. కంపెనీ యొక్క రోబస్ట్ పర్ఫార్మెన్స్ కి కారణం కంపెనీ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ మీద చేస్తున్న స్ట్రాటజిక్ ఫోకస్ తో పాటు క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఉన్న డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అని చెప్పొచ్చు అనమాట. ఇండియాస్ ఎనర్జీ కన్జంప్షన్ అనేది 5.7% CAGR తో గ్రో అవుతుందని యాంటిసిపేట్ చేస్తున్నారండి 2027 కి. ఇది ఆయిల్ ఇండియా అవుట్పుట్ కి డిమాండ్ అనేది పెంచుతుంది అనమాట. అస్సాం, కృష్ణా గోదావరి బేసిన్, అండమాన్ సీ, వియత్నాం అండ్ మొజాంబిక్ లాంటి ఫ్యూచర్ రిజర్వ్ రిజర్వ్స్ గ్రోత్ అండ్ సిగ్నిఫికెంట్ హైడ్రోకార్బన్ పొటెన్షియల్ ఉన్న సెక్యూర్డ్ ఎక్స్ప్లోరేషన్ బ్లాక్స్ అనేవి ఆయిల్ ఇండియాకు ఉన్నాయి. కంపెనీ బయోఫ్యూయల్స్ అండ్ జియోథెర్మల్ లాంటి రిన్యూవబుల్ ఎనర్జీ వెంచర్స్ లో కూడా ఎంటర్ అయ్యిందండి. సో ఆయిల్ ప్రైజెస్ వాలటిలిటీకి అగైనెస్ట్ గా హెడ్జింగ్ అండ్ న్యూ రెవెన్యూ స్ట్రీమ్స్ ని ఓపెన్ చేసింది. న్యూ రిజర్వ్స్ ని అన్లాక్ చేయడం, అలాగే ఎఫిషియన్సీ ని పెంచే కటింగ్ ఎడ్జ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ కోసం కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేసిందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 41,615 crores ఉందండి. ROCE 25.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 25.2% ఉంది. కంపెనీ ఫేస్ వాల్యూ 10 rupees అనమాట. అండ్ ఇండస్ట్రీ PE చూడండి 8.91 ఉంటే స్టాక్ PE 6.03 ఉంది. సో PE రేషియో వైజ్ ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ మోర్ ఓవర్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 1,531 rupees ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 383 rupees మాత్రమే ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అనమాట. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 56.7%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 6.32%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 11.3% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 15.9% ఉంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో కంపెనీ 36,097 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 42% ఉందండి. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 9,854 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 383 rupees దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month ఈ కంపెనీ షేర్ 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 56% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 81% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఇంపోర్ట్, స్టోరేజ్ అండ్ రీగ్యాసిఫికేషన్ కోసం ఫెసిలిటీస్ ని డెడికేటెడ్ గా డెవలప్మెంట్ చేస్తుంది అనమాట. ఇండియాలో దాదాపు ఇంపోర్ట్ చేసుకునే గ్యాస్ లో 45% ఈ కంపెనీ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అక్రాస్ ది కంట్రీ 11 టెర్మినల్స్ రీగ్యాసిఫై చేస్తుంది. దెన్ పవర్ ప్లాంట్స్, ఇండస్ట్రీస్, హౌస్ హోల్డ్స్ కోసం వాస్ట్ నెట్వర్క్ ఆఫ్ పైప్ లైన్ యూజ్ చేసుకుని సప్లై కూడా చేస్తుంది అనమాట. డొమెస్టిక్ గ్యాస్ డిమాండ్ కారణంగా కంపెనీ స్టాక్ ప్రైస్ రీసెంట్ గా 52-week లో నుండి మోర్ దెన్ 15% రికవరీ అయ్యిందండి. ఇండియాలోనే లార్జెస్ట్ ఎల్ఎన్జీ ఇంపోర్ట్ అండ్ రీగ్యాసిఫికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి కంపెనీకి. కంపెనీ డామినెంట్ మార్కెట్ పొజిషన్ లో ఉందన్నమాట. కంపెనీ ఎల్ఎన్జీ ఇంపోర్ట్స్ కాకుండా ఆపరేషన్స్ ని యాక్టివ్లీ డైవర్సిఫైయింగ్ చేస్తుంది. లైక్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అండ్ బయో ఎల్ఎన్జీ లాంటి రిన్యూవబుల్ వెంచర్స్ లో కూడా ఎంటర్ అయ్యిందనమాట. ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ స్ట్రాటజిక్ డెట్ మేనేజ్మెంట్ తర్వాత పెట్రోనెట్ ఎల్ఎన్జీ అనేది సెప్టెంబర్ 2023 లో డెట్ ఫ్రీ స్టేటస్ కూడా అచీవ్ చేసిందండి. సెల్ లాంటి గ్లోబల్ ఎల్ఎన్జీ ప్లేయర్ తో రీసెంట్ కొలాబరేషన్ అండ్ ఆటోమేషన్ అండ్ డేటా అనలిటిక్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది కంపెనీ ఆపరేషన్స్ ని ఆప్టిమైజ్ చేయడంలోనూ, ఎఫిషియన్సీ ని పెంచడంలోనూ అండ్ కాస్ట్ ని మినిమైజ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. పెట్రోనెట్ ఎల్ఎన్జీ గవర్నమెంట్ అండ్ అదర్ 4 మహారత్న ఎనర్జీ కంపెనీస్ మధ్య పార్ట్నర్షిప్ కూడా ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 33,990 crores ఉందండి. ROCE 26.6% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 22.8% ఉంది. అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ 10 rupees అనమాట. ఇండస్ట్రీ PE 18.9 ఉంటే స్టాక్ PE 9.9 ఉంది. సో PE రేషియో వైజ్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అలాగే కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 578 rupees ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 227 ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ కంపెనీ.
ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 50% ఉంది, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10.8% ఉంది, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 33.3% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 5.93% ఉంది. లాస్ట్ 3 years నుంచి కంపెనీ సేల్స్ కనుక చూస్తే ట్రెమెండస్ గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2023లో 59,899 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8% ఉందండి అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 3,240 crores పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 226 రూపీస్ 80 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 10% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఈ 4 కంపెనీస్ కూడా స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ కలిగి ఉన్నాయండి. ఇండియాలో బూమింగ్ అవుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెరుగుతున్న ఎనర్జీ డిమాండ్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్ వల్ల ఎక్కువ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అప్కమింగ్ జనరల్ ఎలక్షన్స్ వల్ల న్యూ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ కూడా ఉన్నాయండి. సేమ్ గవర్నమెంట్ కనుక ఫామ్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఎనర్జీ సెక్టర్ కి గవర్నమెంట్ పాలసీ సప్లై అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే చాలా దేశాలు 2024లో జనరల్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాయి, గుర్తుంచుకోండి. మెయిన్లీ యుఎస్ఏ కూడా 2024లో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది. ఏవైనా అడ్వర్స్ చేంజెస్ స్టాక్ మార్కెట్ ని టెంపరీ అయినప్పటికీ సివియర్ గందరగోళాన్ని అయితే కలిగిస్తాయండి. ఓవర్ వాల్యూడ్ జోన్ లో స్టాక్స్ అండ్ పూర్ ఎర్నింగ్స్ ఉన్న స్టాక్స్ అనేవి ముందుగా క్రాష్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.